టెస్టిమోనీ ఏం చెప్తారో విందాం. కోచింగ్ సీక్రెట్ టెస్టిమోనీ. ఎస్ ప్లీజ్. సో ఫ్రెండ్స్, చాలా మంది అంటే లోకల్గా మీటింగ్స్ చేస్తున్నారండి. సీరియస్లీ చెప్తున్నా, మన గుంటూరులో 6th వన్ డే సెమినార్ జరిగింది. జగన్ సార్ దగ్గరకు జరిపించున్నారు. అక్కడ వచ్చినటువంటి టెస్టిమోనీస్ని యూజ్ చేసుకొని 6th నుంచి ఇవాళ ఈరోజు డేట్ ఎంతండి? 21st. 15 days అయిందా? పర్సనల్గా నేను 4 MOM రిటైల్ చేశాను. అక్కడ రికార్డ్ చేసుకున్నటువంటి టెస్టిమోనీస్. సో దయచేసి మెంబర్స్ కొత్త వాళ్ళకి మేబీ అంత ఇంట్రెస్టెడ్గా ఉండకపోవచ్చు, ఎందుకంటే టైం చాలా అయింది కాబట్టి. దయచేసి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో టెస్టిమోనీస్ని వీలైతే రికార్డ్ చేసుకొని యూజ్ చేయండి. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి టెస్టిమోనీ, ఇంతవరకు ఈ బిజినెస్లో నేను 30 months అయింది, 32 months అయింది నేను జాయిన్ అయ్యి. ఇంతవరకు నేనే వినలేదు ఎవరి దగ్గర. సో ఫస్ట్ టైం ఎంటైర్ ఇండియాలో ఈ టెస్టిమోనీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తా ఉన్నాను. సో అర్థం చేసుకోండి ఎటువంటి టెస్టిమోనీ అనేది. కామెడీ, డైమండ్ మాస్టర్, ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్, ఆటో సేల్స్ మాస్టర్, హైదరాబాద్ ATM ఎడ్యుకేషన్ సెంటర్ని రన్ చేస్తూ ఉన్నాండి. మియాపూర్ నుంచి ఈరోజు ఈ మీటింగ్కి యాజ్ ఎ లీడర్గా, ఒక స్పీకర్గా స్పెషల్గా అటెండ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి టెస్టిమోనీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. ఇక్కడ మనకు అటామీ షాపింగ్ మాల్లో ఉన్నటువంటి ప్రతి ప్రోడక్ట్ కూడా నేను యూజ్ చేయకుండా ఎవరికి రికమెండ్ చేయలేను. సో ఆ ప్రాసెస్లోనే లేటెస్ట్గా వచ్చినటువంటి హెల్త్ ప్రొడక్ట్స్ కూడా యూజ్ చేస్తూ ఉన్నాం. నాకు మ్యారేజ్ 2007లో అయింది. ఆఫ్టర్ 10 years, 10th yearలో నాకు ఒక బాబు పుట్టాడు. సో కారణం, మా మిస్సెస్కి ఒక ఓవరీ లేదు. లేడీస్కి తెలుసు, ఆ గైనిక్ ఐడియా ఉన్న వాళ్ళకి తెలుసు. ఓవరీస్ లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి ఉంటాయి గర్భసంచికి. ఒక ఓవరీ తను మెచ్యూర్ అయినప్పుడు కడుపులు నొప్పి వస్తుందని చెప్పేసి రిమూవ్ చేశారు. సో ఆ కారణంగా నాకు అది పెళ్లి చేసుకున్నప్పుడు తెలియదు, మా రిలేటివ్స్ అమ్మాయే చేసుకున్నాను. 3 years తర్వాత పిల్లలు పుట్టలేదని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తే అడుగుతుంటారు కదా పెద్దవాళ్ళ ఇంట్లో, ఏమన్నా విశేషమా అది ఇది అని చెప్పేసి. ఆ దెబ్బకి ఫంక్షన్స్ అటెండ్ అవ్వడం కూడా మానేసాం, ఎవరింటికి వెళ్ళడం కూడా మానేసాం మేము. సో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇంకొక ఓవరీలో వాటర్ బబుల్స్ ఉన్నాయి, సో దానికి లేజర్ ట్రీట్మెంట్ చేసి ఆపరేషన్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అది చేయించుకున్నాం. తర్వాత ఆ డాక్టర్స్ చెప్పినటువంటి మెడికేషన్ ఫాలో అవడం జరిగింది. ప్రెగ్నెన్సీ వస్తుంది, మళ్ళీ 3rd month లేదా 4th monthలో 2 times అబార్షన్ అవుతా ఉంది. సో అట్లాగా ఆ ప్రాసెస్లో తర్వాత తన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి సరే ఎవరినన్నా దత్తత తీసుకుందాం అనే ఆలోచనలో కామ్గా ఉండిపోయాను. తర్వాత నేను బెటర్ లైఫ్ కోసం హైదరాబాద్ రావడం జరిగింది. 2013లో వచ్చాను. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చిన తర్వాత ఇన్కమ్ బాగున్న తర్వాత మళ్ళీ హాస్పిటల్లో చూపించుకోవడం స్టార్ట్ చేశాం. అట్లా స్టార్ట్ చేసిన తర్వాత 4th monthలో వాళ్ళ మెడికేషన్ ఫాలో అయితే ప్రెగ్నెన్సీ వచ్చింది, ఒక బాబు పుట్టాడు 2016లో. సో నాకు ఒక్కడే బాబు అని చెప్పేసి ఈవెన్ మా టీం మెంబర్స్ కానీ, మా వేముల వెంకటేశ్వర గారు కానీ ఏం ఒకరితో ఆపేసినాం అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సార్ నా చేతుల్లో ఏముంది, భగవంతుడు దయ అని చెప్పేసి అంటూ ఉండేవాడిని. సో అట్లా మన ప్రొడక్ట్స్, వచ్చిన హెల్త్ ప్రొడక్ట్స్ ప్రతిదీ కూడా పర్సనల్గా యూజ్ చేయడం స్టార్ట్ చేసేవాడిని. ఆ యూజ్ చేసేటువంటి ప్రాసెస్లో సో పొమోగ్రానైట్ యూజ్ చేస్తే పిల్లలు పుడతారు అని చెప్పేసి కొంత ఇన్ఫర్మేషన్ ట్రైనింగ్లో తీసుకోవడం జరిగింది. సో యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాం. MOM యూజ్ చేస్తున్నాం, ఇద్దరం కూడా పొమోగ్రానైట్ యూజ్ చేస్తున్నాం, omega-3 యూజ్ చేస్తున్నాం, స్పిరులినా యూజ్ చేస్తున్నాం. అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి న్యూట్రాసిటికల్ మిక్స్, బ్లాక్ కాఫీ లేనిది నాకు రోజు అయితే స్టార్ట్ అవ్వదు. సో అట్లా అన్ని యూజ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రాసెస్లో మిల్క్ థిజిల్ ప్రోడక్ట్ లాంచ్ అయింది. సో మిల్క్ థిజిల్ ప్రోడక్ట్ లాంచ్ అయితే సమ్మన్ ఎవరో చెప్పున్నారు, సార్ మీకు వైట్ హెయిర్ ఉంది కదా, మీరు మిల్క్ థిజిల్ యూజ్ చేస్తే బ్లాక్ హెయిర్ రావడానికి అవకాశం ఉంది అని అంటే, సరే ఇంకెవరికైనా చెప్పాలి ఈ టెస్టిమోనీ అని అంటే నేనే ట్రై చేయాలని చెప్పేసి ఒక బాటిల్ తీసుకొని రోజుకు ఒక క్యాప్సూల్ నేనే యూజ్ చేశాను. నేను ఒక్కనే యూజ్ చేశాను. మా మిస్సెస్ నాకేం లివర్ ప్రాబ్లం లేదని చెప్పేసి యూజ్ చేయలేదు. అయితే ఈ సక్సెస్ అయినటువంటి ప్రాసెస్లో బై గాడ్ గ్రేస్ లక్కీగా నేను కొరియా ట్రిప్కి వెళ్ళడం జరిగింది మొన్న అక్టోబర్లో. మేనేజ్మెంట్ తీసుకెళ్ళి ఉన్నారు. 1 week ట్రిప్ కంపెనీ ఇచ్చింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఇటువంటి ఒక ఎడ్యుకేషన్ సెంటర్ విజిట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి స్టార్ మాస్టర్ వచ్చినటువంటి మెంబర్స్కి కొన్ని క్వశ్చన్స్ అడిగేసి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చేశారో వాళ్ళకు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇట్లా ర్యాక్లో ఉన్నటువంటి ఒక ప్రోడక్ట్ తీసి ఇవ్వడం జరిగింది. సో లక్కీగా నాకు మిల్క్ థిజిల్ వచ్చింది. ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నా.
కొరియాలో మిల్క్ టీజిల్ మీరు గమనించుంటే ఎట్లుంటుందంటే మెడికల్ షాప్లో మనకి ట్యాబ్లెట్ స్ట్రిప్స్ ఎట్లయితే ఉంటాయో అట్లా స్ట్రిప్స్ ఉంటాయి. మనకు వచ్చేసి ఒక బాటిల్లో 120 క్యాప్సూల్స్ ఉంటాయి. సో ఆ స్ట్రిప్స్ ఇచ్చుంటే, సో దీన్ని ఆల్రెడీ నేను ఓపెన్ చేసి యూజ్ చేస్తున్నా కంటిన్యూగా. దీన్ని ఎవరికి అమ్మలేం కాబట్టి మనమే వాడుకుందాం. నువ్వు కూడా ఒకసారి వాడుకమ్మా, లివర్కి మంచిది, ఏదైనా ప్రాబ్లం ఉంటే సెట్ అవుతుంది అని చెప్పేసి మా మిస్సెస్కి చెప్తే తను ఏదో ఆల్టర్నేటివ్గా యూజ్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ ప్రాసెస్లో నేను అక్టోబర్లో కొరియా వెళ్ళి వచ్చాయండి. సో సెప్టెంబర్ నుంచి తన మిల్క్ టీజిల్ యూజ్ చేయడం స్టార్ట్ చేసింది. మొన్న సంక్రాంతికి మా ఇంటికి తెలిసినటువంటి గుడ్ న్యూస్ ఏంటంటే మళ్ళీ నేను తండ్రిగా ఉంటున్నాను. బికాస్ ఆఫ్ అవర్ హెల్త్ సప్లిమెంట్స్. సో ఇన్ని రోజులు చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఈవెన్ పెద్ద ఆయన అడుగున్నాడు ఒకసారి, జీవి రెడ్డి గారు కూడా అడగడం జరిగింది, ఏం సార్ ఒకరితో ఆపేశారు, ఇంకొకరు ఉంటే బాగుంటుంది, ఖచ్చితంగా ఉండాలి, సో రేపు కోట్లు సంపాదిస్తే ఏం చేస్తారు మీరు అని చెప్పేసి అని అడుగున్నాడు. సో మిల్క్ టీజిల్ అటువంటి రిజల్ట్ ఇచ్చిందండి. సో చాలా మంది కాల్ చేస్తుంటారు, అంటే మన మెంబర్స్ లేదా అదర్ టీమ్ లీడర్స్, సార్ చాలా మందికి పిల్లలు లేరు, పిల్లలు పుట్టడానికి మన ప్రొడక్ట్స్ వాడొచ్చా, సో మీ దగ్గర ఏదైనా టెస్ట్ మోడ్ ఉందా, ఎవరితో మాట్లాడిస్తారా? నా దగ్గరికి వస్తే ప్రతి దానికి, ప్రతి ప్రాబ్లంకి నా మొబైల్లో వీడియోస్ ఉన్నాయి. నేను ఎవరికి కూడా షేర్ చేయను, ఎందుకంటే ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉంది. వాళ్ళు ఏమంటారంటే, సార్ మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి చూపించండి, బట్ ఎవరికి కూడా షేర్ చేయొద్దు, ఈ ప్రాసెస్లో చెప్తా ఉన్నారు. సో అట్లా నేను ఎడ్యుకేషన్ సెంటర్కి వచ్చిన వాళ్ళకి టెస్ట్ మోనీస్ చూపిస్తున్నా, ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఇస్తున్నా. పిల్లల గురించి ఒక టెస్ట్ మోనీ కూడా ఇంతవరకు నేను వెళ్ళలేదు, నా దగ్గర ఎటువంటి ప్రూఫ్ లేదు. సో అడుగుతా ఉన్నారు, సమ్వన్ ఎవరో ఫారెన్లో ఒకరైతే ఒక స్లైడ్ అయితే చక్కెరలో కొడుతూ ఉంది మన గ్రూప్స్లలో చూస్తున్నా నేను కూడా. సో మనం ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి ప్రొడక్ట్స్ అన్ని వాడటం స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు నా దగ్గర పర్సనల్ టెస్ట్ మోనీ ఉంది. మా వైఫ్ నిన్న కూడా పండక్కనే ఊరిలో ఉంటే, ఊర్లో అంగన్వాడీ ఉంటుంది కదా, వాళ్ళు సమ్ ప్రెగ్నెంట్ లేడీస్కి సమ్ ఇంజెక్షన్స్ ఏవో చేస్తారు, తను చేయించుకుంటే నాకు మెసేజ్ చూసినప్పుడు కూడా చాలా ఆనందపడ్డాను, ఎమోషన్గా ఫీల్ అయ్యాను. సో బొమ్మడి కుమారి ప్రెగ్నెంట్గా రిజిస్టర్ చేసుకుంది అని చూడండి. అటువంటి టెస్ట్ మోనీ అంటే రియల్గా మన ప్రోడక్ట్. నేనేమి హాస్పిటల్కి వెళ్ళలేదు, ఏ మెడిసిన్స్ కూడా నేను మా బాబు పుట్టిన తర్వాత మా బాబుకి కానీ మా వైఫ్కి కానీ మేము కానీ ఇంతవరకు మెడికల్ షాప్కి వెళ్ళి ఒక ట్యాబ్లెట్ కానీ ఏది కూడా మేము పర్చేజ్ చేయలేదు. నాకు ఈవెన్ జ్వరం వస్తే ఏ ట్యాబ్లెట్ వేస్తుందో కూడా నాకు తెలియదు. సో అటువంటిది ఈ సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా యూజ్ చేయడం స్టార్ట్ చేశాం. దాని ప్రతిఫలం ఈరోజు మా ఇంటికి ఇంకొక బేబీ రాబోతాం. సో ఎవరికైనా సరే, మెంబర్స్ ఎవరైనా సరే, నా నెంబర్ మీకు నెట్లో కూడా ఉంటుంది, అటామిక్ వెబ్సైట్లో కూడా ఉంటుంది. ఎవరైనా పిల్లల గురించి మాట్లాడతారంటే డెఫినెట్గా మీరు కాల్ చేయండి. ఆ బాధ ఏంటనేది నాకు తెలుసు, అనుభవించున్నా కాబట్టి వాళ్ళకి డెఫినెట్గా నేను గైడ్ చేస్తాను. సో చాలా మందికి మనం ఈ ప్రొడక్ట్స్ తోటి హెల్ప్ చేయొచ్చు. ఈ టెస్ట్ మోనీని అందరూ కూడా యూజ్ చేసుకోండి. అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్.